ఇంటికి చచ్చిపోయడం ఒకటి నా ఇజ్జత్ తీయాలనుకుంటున్నావా నువ్వు? ఇప్పుడు నేనే విద్య తీసిన. మనకి ఏం తక్కువ దానికి చీర కట్టినా నువ్వు? మన ఇంటికి ఫైనాన్స్ కోసం ఎంతో మంది అత్తరు పోతారు, వాళ్ళ మూడు ఇట్లనే ఉంటావా అని? ఇప్పుడు మనం ఏమన్నా ఫంక్షన్ పోతానవా, పండుగ పోతానవా? ఇంట్లో కదా చీర కట్టుకున్నా, దానికే ఇజ్జత్ తీసుడు ఏముంది? మన రేంజ్కి నువ్వు కట్టుకున్న చీరకి ఏమైనా సంబంధం ఉందా అని? బయట తిరిగేటోళ్ళకి నీకు రేంజ్ ఉంటది, ఇంట్లో ఉండేదాన్ని నాకేం రేంజ్? నేను గిట్నే ఉంటా. అరే గిట్లుండే ఏందే? పైసలు లేవా, సంపాదించలేనా? ఇంకోసారి ఈ చీరలు కట్టకు, మంచి చీరలు కట్టుకో. ఇంట్లో ఉన్నప్పుడు నేను గిట్లనే ఉంటా, గివే చీరలు కట్టుకుంటా. కనబడక నీకు 4 పైసలు కనబడేసరికి నీ రేంజ్ మారి నీ గుణం మారింది. చిన్నప్పటి సందే నేను గిట్లనే పెరిగినా, నా రేంజ్ మారది, నా గుణం మారది. వెనకటికి నీ అసంటోడే ఉన్ననాడు ఉట్ల పండుగ చేసుకున్నాడట, లేనాడు ఒట్ల పండుగ చేసుకున్నాడట. అట్లుంది నీ కథ. ఏ రాజీ, నీ మాటలతో నా కోపం తెప్పించకే, నేను చెప్పినట్టు విను.